నమస్కారం. వెల్కమ్ టు హిందూ సైన్యం ఛానల్. శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామాలలో 104వ నామం జపించటం వలన కలుగు ప్రయోజనాలు, అలానే ఆ నామాన్ని ఏ విధంగా ఎన్ని రోజులు ధ్యానించాలో తెలుసుకుందాం. ఆ నామమే ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః. అమ్మవారు రుద్రగ్రంథిని భేదించేది. కారణదేహం నేను అనే భావంతో ఉండటమే రుద్రగ్రంథి. మనిషికి 3 శరీరాలు ఉంటాయి. 1 స్థూలదేహం, 2 సూక్ష్మదేహం, 3 కారణదేహం. పూర్వం శ్రీకృష్ణుడు బృందావనంలో దూడలను కాస్తూ అఘుడు అనే రాక్షసుని చంపి అతను మృంగటం వల్ల అతని కడుపులో ఉడికిపోయి చనిపోయిన ఆవు దూడలను గోపాల బాలురును చూపులతో బ్రతికించాడు. ఇది చూసిన బ్రహ్మ ఆశ్చర్యపోయి, బ్రహ్మనైన నేను తప్ప ఎవరూ సృష్టి చేయలేరు కదా, ఈ బాలుడు వీరినెలా బ్రతికించాడని భావించి అతనిని పరీక్షించాలనే ఉద్దేశంతో గోవత్సాలను గోప బాలురును ఒక కొండ గుహలో దాచి నిద్రలో ఉంచేశారు. అప్పుడు కృష్ణుడు తానే తన మహామహిమతో ఎన్ని దూడలు మాయమయ్యాయో అన్ని దూడలుగా, ఎందరు పిల్లలు అదృశ్యులయ్యారో అందరూ బాలురుగా మారి 1 సంవత్సర కాలం వారి కుటుంబ సభ్యులతో గడిపి బ్రహ్మకు కనువిప్పు చేసి బ్రహ్మ తిరిగి పిల్లల్ని దూడల్ని తనకు అప్పగించగానే తాను ధరించిన రూపాలు ఉపసంహరించారు. ఇలా ఏదైనా ప్రత్యేకమైన పని కోసం ధరించే రూపాలను కారణదేహాలంటారు. కొన్ని పనుల కోసం మానవులు తమ ప్రకృతిని, శరీరాన్ని తాత్కాలికంగా మార్చుకోవటమే కారణదేహం అని కూడా చెప్పవచ్చు. కానీ ఈ కారణదేహం తాను కాడు, కానిది అవునని భ్రమించడమే రుద్రగ్రంథి. ఈ భ్రమను భేదించి తానెవరో తనకు తెలియచెప్పే విజ్ఞాన స్వరూపిణియే రుద్రగ్రంథి విభేదిని అయిన అమ్మవారు. తనలో ఉన్న శక్తి తనకు తెలియకే చాలామంది జీవితంలో పైకి రాలేక అణిగిపోతున్నారు. ఈ మంత్రాన్ని 41 రోజులు దీక్షగా ఉన్న ఊరు వదలకుండా అమ్మవారి పటాన్ని ఎదురుగా పెట్టుకొని 108 తామర పువ్వులతో పూజించి ఆఖరి రోజున 3 పేదలకు అన్నం పెడితే తన శక్తి తనకు తెలిసి ఏ రంగంలో పైకి రాగలరో ఆ రంగాన్ని గుర్తించి ప్రవేశించి అందులో రాణిస్తారు సాధకుడు. రాజకీయ రంగంలో బాగా రాణించాలనుకునేవారు తామర పూలకు బదులుగా చేమంతి పూలతో పూజ చేస్తే మంచిది. వైద్య రంగంలో రాణించాలంటే 90 రోజులు ఉపాసన చేసి ఆఖరి రోజు మంచి వస్త్రాలను సద్గురువులకు దానం చేయాలి. ఈ మంత్రం వీలున్నప్పుడు చేస్తే దుఃఖం తొలగి ఆనందం లభిస్తుంది. అలాంటి ఈ దివ్యనామంతో ఆ లలితామాతను ధ్యానించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన హిందూ సైన్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.